వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ఈ పర్సంటేజ్ సిస్టమ్ మీద ఇంకా జూన్ 30 లాస్ట్ తేదీగా కూడా ఉంది. తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఎగ్జిబిటర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి ఇద్దరి మధ్య కూడా ఇంకా నడుస్తుంది అని చెప్పుకోవాలి. మరి దీని గురించి నటికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పర్సంటేజ్ విధానం అనేది అమలు చేయాలి పెద్దతో అన్నారు, కానీ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ జూన్ 30 వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. 30 తర్వాత ఎలాంటి డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది? అంటే వాళ్ళు వేరే ఛాంబర్ అయితే వాళ్ళు జూలై 3 దాకా లోపల కానీ మాకు పర్సంటేజ్ సిస్టమ్ రాకపోతే మేము అంత టోటల్గా డిఆర్లో మూసుకుంటామని వాళ్ళు ఏదో చెప్పారు. తప్పేం లేదు, వాళ్ళ రైట్ అది. మేము వాళ్ళ దాంట్లో మేము తప్పు పట్టట్లేదు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది కాబట్టి ఉంది. కానీ ఉత్తరగాసి నిర్మాతల బాధ అర్థం చేసుకోవాలా, ఈ డిస్ట్రిబ్యూటర్ల బాధ అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే, మీ అడిగిన గొంతమ్మ కోరికల్ని ముందుకు రండి. వాళ్ళ నిర్మాత బాధ ఏంటో అర్థం చేసుకోండి. ఎగ్జిబ్యూటర్ అనేవాడు డిస్ట్రిబ్యూటర్తోనే సంబంధం తప్ప ఈ నిర్మాతతో సంబంధం లేదు. మీరు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఎందుకు తక్కువ చూస్తున్నారు? అట్లా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మాట్లాడకుండా డైరెక్ట్ ఎగ్జిబ్యూటర్తో ఎలా మాట్లాడుతున్నారు? సినిమాని అమ్మితే డిస్ట్రిబ్యూటర్ కొంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్కి వేస్తాడు సినిమా. ఇదంతా కూడా లీజు వ్యవస్థకి సంబంధం లేదు. ఇది కొంతమంది లీజు వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నారు అనేది వాదన. దాన్ని నేనేమంటున్నంటే, నిజమైన ఎగ్జిబ్యూటర్కి 100% న్యాయం జరగాల ఒకటి. రెండో విషయం ఏంటంటే, సురేష్ బాబు గారు, దిల్రాజు గారు అక్కడ లీజు ఓనర్లుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎగ్జిబ్యూటర్ల పక్షాన ఉన్నారు అనేది కొంతమంది అభిప్రాయం. ఇది అభిప్రాయాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్లీజ్ అండ్ సబ్ కమిటీ మీరు కేఎల్ నారాయణ గారు అండ్ శ్యాంబాబు గారు ఉండి ఆ సబ్ కమిటీ మీరు ఎగ్జిబ్యూటర్ల వైపే ఉండండి, ఇక్కడ నిర్మాతల వైపు ఉంటారు. సబ్ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకుంటుంది. ఏమవుతుందంటే, మీరు చైర్పర్సన్లో కూర్చున్నప్పుడు మీరు ఎంతసేపు మీరు మంచి మాట్లాడినా అక్కడ మీరు ఎగ్జిబ్యూటర్ అనే మాకు గుర్తొస్తుంది, మీరు ఎంత మాట్లాడినా లీజ్ ఓనర్ అని గుర్తొస్తుంది, మీరు ఎంత మాట్లాడినా సునీల్ గారు పార్ట్నర్ అని గుర్తొస్తుంది, మీరు ఎంత మాట్లాడినా దిల్రాజు గారు ఆల్రెడీ అందరూ పార్ట్నర్సే. అంటే మీరు వన్ సైడ్ వెళ్తున్నారన్న ఒక ఫీలింగ్ మాకు. ఆ ఫీలింగ్ ఉండకూడదు. అంటే దయచేసి వాళ్ళు ఇద్దరు స్వచ్ఛందకు తప్పుకొని కేఎల్ నారాయణ గారిని అలాగే శ్యాంబాబు గారిని ఇంకొకరిని ఎవరైనా పెట్టైనా సరే సబ్ కమిటీ సమయంగా జరగాలి. రెండోది, 7 లక్షల రూపాయలు రెంట్ అనుకోండి, మీరు 10 లక్షలు అడగండి. అంతే తప్ప 7 లక్షలు 25 లక్షలు అడిగితే ఎలా? అంటే నేను పెద్ద ఇష్యూలో చెప్తున్నా. ఆ 7 లక్షల రూపాయలు రెంట్ ఉందనుకోండి, మీకు కలెక్షన్ 50 లక్షలు వచ్చిందనుకోండి, మీరు ఇప్పుడు 25 అడగడం తప్పు. మీరు దాన్ని 10 అడగండి, 9కో 10కో ఏదో తేలదు. కానీ అది రాత్రి అంతా ఎంత రేట్లు అంటే కరెక్ట్ కాదు కదా. అక్కడ సినిమా ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా. అక్కడ ఇప్పుడు నిర్మాత హీరో సినిమా తీయడు, నిర్మాతే సినిమా తీయాలి. అలాగే నిర్మాత డిస్ట్రిబ్యూషన్ చేయడు, డిస్ట్రిబ్యూషనే చెయ్యాలి. కనుక ఎగ్జిబ్యూటర్గా సినిమా వ్యవస్థ ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ నడవాలి అంటే మీరు కూర్చొని సామరస్యంగా జూన్ 30 అని అన్నారు, చిరంజీవి గారు చెప్పారు. ఇంతకుముందు పెద్ద విషయంలో మరి ఛాంబర్ ఇచ్చిన రూలు మీరు పాటించకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారుగా, మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారుగా, ఆఖరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టారుగా. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి కదా, మీరు అర్థం చేసుకోవాలి కదా. అందుకని నేనేమంటున్నానంటే, ఎగ్జిబ్యూటర్ అనే వాళ్ళని గౌరవిస్తాం, డిస్ట్రిబ్యూటర్ని గౌరవించాలి, నిర్మాతని గౌరవించాలి. ముగ్గురు కలిపి కూర్చొని మాట్లాడుకోవాలి. అక్కడ ఎప్పుడైతే సురేష్ బాబు గారు, దిల్రాజు గారు ఉండరో, ఎగ్జిబ్యూటర్ దానికి వస్తారో, అక్కడ ఎవరు కూర్చుంటే అది సామరస్యంగా అవుతుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్న పెద్ద సినిమా రిలీజ్ టైంలోనే 2 గవర్నమెంట్లు కూడా టికెట్లు వెసులుబాటు కల్పించాయి, స్పెషల్ షోస్ కూడా వేసుకోవడానికి అనుమతినిచ్చాయి. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఫైర్ అవడం జరిగింది. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా 10 రోజులు దాటిన తర్వాత కూడా 400 రూపాయలు 500 రూపాయలు టికెట్ అమ్ముతున్నారు. మరి దీన్ని ఎందుకని మీరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరిని అడిగి జీవో ఇచ్చారు అనేది ఒకటి డిస్కషన్ వచ్చింది. మరి ఇవన్నీ ఎగ్జిబిటర్లు బయటకు కనిపించేది ఒకలా చెప్తున్నారా, లేదంటే నిజంగానే ఈ పర్సంటేజ్ సిస్టమ్ మీద వాళ్ళు ఎందుకు ఇంత పట్టుబట్టారు? నిజంగా ఎగ్జిబ్యూటర్లు పాపం సినిమా బీఫామ్ లైసెన్స్లో ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు పెద్ద తర్వాత హ్యాపీగా ఉన్నారు. అంటే పెద్ద లాంటి సినిమా ఇంకా రావాలని కోరుకుంటున్నారు, ఇంకా వ్యవస్థ నిలబడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది లీజు ఓనర్లు దీన్ని మొత్తం టోటల్గా ముందుకు తీసుకొచ్చి ఎలాగైనా చేయాలని చూస్తున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరైనా బహిరంగ చర్చకు వస్తాను అంటే లీజు ఓనర్లకు ఎంత మిగులుతుందో ఈ సినిమా దాకా, ఒక పెద్ద సినిమా వస్తే ఎంత మిగులుతుందో నేను చెప్పమంటే చెప్తాను. నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు. నేను ఒక సంస్థ ద్వారా వెళ్ళాలి, ఆ సంస్థ ఛాంబర్ ద్వారా వెళ్ళాలి. కానీ ఇక్కడ నేను బయటికి చెప్పకపోతే కాదు, ఇది బయటికి చెప్పాలి. వాళ్ళు జూలై 3న అంటే ఆల్టిమేటం జారీ చేయకూడదు.
అల్టిమేటం జారీ చేస్తే నేను రైట్, అది నేను అంత తప్పు అనట్లేదు. ఎగ్జిబిటర్ నేను థియేటర్ మూసేస్తాను అని ఆయన హక్కు, సినిమా నేను తీయను అనేది ఆయన హక్కు, డిస్ట్రిబ్యూషన్ చెయ్యను అనేది ఆయన హక్కు, సినిమా వెయ్యాలా వద్దా అనేది ప్రొడ్యూసర్ హక్కు, డిస్ట్రిబ్యూటర్ సినిమా ఆ థియేటర్లో వెయ్యాలా వద్దు అనేది ఆయన హక్కు, ఎగ్జిబిటర్గా ఆ థియేటర్ ఆ సినిమాకి ఇవ్వాలా వద్దు అనేది ఆయన హక్కు. అంటే డిమాండ్ ఆఫ్ సప్లై. ఈ డిమాండ్ చిన్న సినిమాలకు వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్తాడు, పెద్ద సినిమాల కాడికి వచ్చేటప్పటికి ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తాడు, అడ్వాన్స్లు ఇస్తాడు. ఇవన్నీ కూడా చైల్డ్ లింక్. కనుక అందుకనే మనం ఏది మాట్లాడుకున్నా మన అందరం కూర్చొని మాట్లాడాలి. కానీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది కీలకం, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిటర్ వ్యవస్థ అనేది కీలకం. కనుక అది సురేష్ బాబు గారు దిల్ రాజు గారు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లీజు ఓనర్లుగా ఉండడం వల్ల వన్ సైడ్ వెళ్తుంది. అందుకని చాలా అభిప్రాయం, అందరి అభిప్రాయం ఉంది. కనుక ఇది 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 షార్ట్లీ క్లోజ్ అయిపోవాలి అంటే ఇది కేఎల్ నారాయణ గారిని పెద్ద లెవెల్లో కూర్చోబెడితే ఈ షార్ట్లీ క్లోజ్ అయ్యి జూన్ 30 కల్లా శాశ్వత మార్గం వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దిల్ రాజు గారు చూసుకున్నట్లయితే ఎస్వీసీ బ్యానర్ నుంచి అటు ప్రొడ్యూస్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు, అండ్ థియేటర్స్ కూడా కొన్ని లీజులకు తీసుకునే పరిస్థితి ఉంది. శిరీష్ గారు చూస్తే ఎవరినైనా కానీ బెదిరిస్తున్నారు, మీరే దానికి ప్రూఫ్స్ కూడా బయట పెట్టారు. బట్ ఇదే వ్యవస్థ లోపల ఈ డిస్కషన్లో కూడా నడుస్తుందంటారా? అంటే వాళ్ళే ఆధిపత్యం వహిస్తూ మీరు ఇలా మాట్లాడండి, మీరు ఇలా మాట్లాడండి, వాళ్ళు ఏమైనా గైడ్ చేస్తున్నారంటారా? అందుకే కదా నేను చెప్తుంది. మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు ఇండైరెక్ట్గా నేను చెప్పాను, డైరెక్ట్గా మీరు చెప్పారు. ఇప్పుడు నిజామాబాద్ థియేటర్లో ఏం జరిగిందో, బయట ఏం జరుగుతుందో భయభ్రాంతులు అవుతున్నారు. నేను అందుకే ఏం చెప్తున్నా, వ్యవస్థ బాగుండాలంటే, సంస్థలు బాగుండాలి అంటే బెదిరింపు ధోరణులు కరెక్ట్ కాదు. మన సంస్థ నిలబడాలి అంటే అందరం కలిపి ఆమోదకరమైన తీసుకోవాలి. మాకు ఎంత కావాలి, మేము జూలై 3 నుంచి ఆపేస్తాం, లేకపోతే మాకు ఇది కావాలి అనేది ఇది రవిడీజంతోనో కొట్లాటలతోనో గొడవలతోనో వస్తుందంటే అందరికీ ఉంటారు, తప్పది. ఇది సంస్థలు నిలబడాలి. అందుకే నేను అంటున్నాను, సురేష్ బాబు గారు అవ్వచ్చు, దిల్ రాజు గారు అవ్వచ్చు, మీరు కూడా ఎగ్జిబిటర్లని సమయంతో ఎగ్జిబిటర్గా నిజమైన ఎగ్జిబిటర్లు అందరినీ కూడా ఒక సంస్థకి దానికి అధిపతులుగా దానికి ఉన్నారు, ఒక సంస్థకు ఉన్నారు, లేకపోతే ఒక ఛాంబర్లకో దానికో పోస్టుల్లో ఉన్నారు. ఆ పోస్టులో సమయం కావాలి, వాళ్ళకి పోస్టుల్లో ఓపిక కావాలి. ఓపిక ఉన్న వాళ్ళే మాట్లాడగలగాలి. నేను ఎందుకు సబ్ కమిటీలో ఉన్నానంటే నాకు ఓపిక లేదు. అవతల వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని నేను అంటే నేను ఓపిక భరించలేను. అందుకే నేను సబ్ కమిటీలో ఉండను అని చెప్పాను. నేను సబ్ కమిటీలో ఉండనంటే కారణాలు అయ్యి, నా చిన్న సినిమా నిర్మాతల కోసం కానీ నేను ఎంత దాకా వెళ్తాను, కానీ నేను బయట నుంచే పోరాడతాను. నాకు న్యాయం జరగాలని కోరుతున్నా. అంటే ఎగ్జిబిటర్ నాకు ఎంతో, డిస్ట్రిబ్యూటర్ ఎంతో, ప్రొడ్యూసర్ కూడా అంతే, చిన్న సినిమా నిర్మాత కూడా అంతే. కనుక నేను అదే ఉంటానంటే మీరు స్వచ్ఛందంగా, మీరు ఇప్పుడు బెదిరింపు ధోరణులు ఎవరు వద్దండి. ఎందుకంటే మీరు థియేటర్ మూసేస్తాం అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ థియేటర్ మీది మూసుకోవచ్చు. మీ థియేటర్ ఇప్పుడు ఈ ఆఫీస్ ఉందండి, నేను ఆఫీస్ తాళం వేస్తే మీరు ఎవరు వస్తారు? రారు కదా. అలాగే థియేటర్ తాళం వేసుకోండి. అలాగే మరి డిస్ట్రిబ్యూషన్ సినిమాలు అది ఇవ్వాలో వద్దు వాళ్ళు తేల్చుకుంటారు, రిలీజ్ చేయాలో లేదో వాళ్ళు తేల్చుకుంటారు. ఈ థియేటర్ మూసేస్తాం, ఆ థియేటర్ మూసేస్తాం. రైట్, మీ రైట్ మీకుంటుంది, వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. ఇది వ్యవస్థ. మనం ఒక ఛాంబర్ నమ్ముకున్నాం కాబట్టి అందరం కలిపి కూర్చొని మాట్లాడుకోవాలి. మీ అడిగిన గొంతమ్మ కోరికలు అనేది కరెక్ట్ కాదు. ఇది లీజు ఓనర్లకు కొంతమంది ఈ పెత్తనంతోనే మొత్తం టోటల్గా ఇక్కడ ప్రొడ్యూసర్ డబ్బు వెళ్ళట్లేదు, డిస్ట్రిబ్యూటర్ డబ్బు వెళ్ళట్లేదు, ఇక్కడ ఎగ్జిబిటర్కి డబ్బు వెళ్ళకుండా వెళ్ళిపోతుంది అనేదే వాదన. దానికి తప్ప ఇక ఎవరు కూడా ఇక్కడ ఎవరి మీద ఎగ్జిబిటర్ మీద కోపం లేదు. ఎగ్జిబిటర్ మీద ఎవరికి అందరికీ సింపతి ఉంది. ఎగ్జిబిటర్ బాగుండాలనే కోరుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే ఒకటి, పెద్దితో ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఇప్పుడు కాస్త ఉపశమనం పొందారని చెప్పుకోవాలి పెద్ది రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు ప్రొడ్యూసర్ మొన్న ప్రెస్ మీట్లో కూడా అనుకున్నంత కలెక్షన్స్ రాలేదని ఆయన బాధపడుతున్నారు. సో ఇదంతా చూసుకున్నట్లయితే లాస్ట్కి నష్టం వస్తుంది ప్రొడ్యూసర్కి. మరి ఆ నష్టంలో ఎవరు కూడా పాలు పంచుకోవట్లేదు కదా, దాని గురించి ఎందుకని ఆలోచించలేదు? నేను అదే అడుగుతున్నా. అఖండ సినిమా నిర్మాత పరిస్థితి ఏంటి? అఖండ సినిమాకి ఏమైనా థియేటర్లో ఓనర్లు వచ్చి ఏమైనా బాబు మేము మా వాటా ఇస్తామని ఏమైనా ఇచ్చారా? ఉస్తాద్ భగత్ సింగ్ నష్టపోయారు, వాటాలు ఇస్తామని ఎగ్జిబిటర్లు ఏమైనా ఇచ్చారా? అలాగే ఇప్పుడు పెద్ద సినిమా కూడా రీచ్ అయ్యింది, బ్రేక్ ఈవెన్ అయింది. అదే నష్టమేం లేదులండి, బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆల్రెడీ అందరూ కమిషన్ కూడా వస్తున్నాయి. హ్యాపీ ఆ ప్రాజెక్టు. నేనేమంటున్నానంటే నిర్మాత నష్టం నిర్మాత బాధపడుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టం డిస్ట్రిబ్యూటర్ బాధపడుతున్నాడు. ఎగ్జిబిటర్గా మీకు కొన్న ప్రాపర్టీ పెరుగుతూ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు మూసేశారనుకోండి, మీరు అపార్ట్మెంట్ కడితే డబ్బు వస్తుంది, కాంప్లెక్స్ కడితే డబ్బు వస్తుంది, కళ్యాణం చేస్తే డబ్బు వస్తుంది, మీరు ఏది చేసినా డబ్బే కదా. మరి మా కంటెంట్ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి?
నిర్మాత పరిస్థితి ఏంటి, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి, ఎంతమంది రోడ్డు మీద పడిపోయారు, ఈరోజు అఖండ ప్రొడ్యూసర్ అన్ని హిట్లు ఇచ్చిన అఖండ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నష్టాన్ని ఎవరు భరిస్తారు, వాళ్ళే భరించుకున్నారు కదా, వాళ్ళే బాధపడ్డారు కదా, ఎగ్జిబిట్ని అడగలేదు కదా. మరి మీరు లాభాలు వస్తున్నాయి మీరు అడగడం ఎందుకు? ఏమండి నేను ఒక్కటి అడుగుతానండి, నష్టలాభాలు నిర్మాత భరించాలా, నష్టలాభాలు డిస్ట్రిబ్యూటర్ భరించాలా, నష్టలాభాలు ఎగ్జిబిటర్ భరించాలా, అంతే తప్ప ఎవరు పోతే ఎవరివ్వరు. మీకు ప్రాపర్టీ ఉంది, వాళ్ళకి ప్రాపర్టీ లేదు, వాళ్ళు రోడ్డు మీద పడిపోతే వాళ్ళ పిల్లలు పెన్షన్కి కూడా ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్ పెట్టుకుంటున్నారు. మీరు ఆ బాధ అర్థం చేసుకోరే. మీకు ప్రాపర్టీ అమ్మితే మీ పిల్లలకు 100 కోట్ల ఆస్తి వస్తుంది, వాళ్ళ పిల్లలకి ఎక్కడ వస్తుంది? ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద ఆ ప్రాపర్టీలు అమ్ముకుంటున్నారు. కనుక వాళ్ళని మనం అర్థం చేసుకోవాలా, అలాగే నిర్మాతను అర్థం చేసుకోవాలా, డిస్ట్రిబ్యూటర్ని అర్థం చేసుకోవాలా, ఎగ్జిబ్యూటర్ పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఒక సామరస్యమైన పర్సంటేజ్ సిస్టమ్కి మనం ఒప్పుకొని చేసుకుంటే బెటర్ అవుతుంది, శాశ్వత మార్గం కావాలి అనేదే నా మనం. థ్యాంక్ యూ. సో చూసుకున్నట్లయితే ఈ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ముగ్గురు కూడా సమన్వయంగా కూర్చొని ఈ సబ్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఒక అంతర్గతంగా ఒక మంచి డెసిషన్ తీసుకుని ఆ పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త పక్కకు తప్పుకున్నట్లయితే నిజంగా ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటూ కూడా ఈ పర్సంటేజ్ విధానాన్ని సామరస్యంగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అలాగే ఎగ్జిబిటర్ ముగ్గురు కూడా బాగుంటారు. ఈ చైన్ ప్రాసెస్లో ఖచ్చితంగా